అది ఆడచ్చు. దూరం కల్లడలన్ కురిపించుడే నీ ఆశ్రయం. నిరంతర ప్రేమ నాగల్లడలన్ కురిపించుడే నీ ఆశ్రయం. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. క్రీస్తునాథునందు మిక్కిలిగా ప్రేమబడు ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈనాడు యావత్ శ్రీ సభ ప్రభు యొక్క శరీర రక్తముల పండుగను కొనియాడుతుంది. క్రీస్తు ప్రభువు ఈ లోకము నుండి ఆయన చివరిగా తన తండ్రి చెంతకు పోయే సమయంలో మనకిచ్చినటువంటి గొప్ప సంపద ప్రభు యొక్క శరీర రక్తాలు. ప్రభు తన యొక్క శరీర రక్తాలను మనందరికీ కానుకగా ఇస్తూ దీనిని నా జ్ఞాపకార్థంగా చేయండి అని, తద్వారా ఆ దివ్య సప్రసాద నాథుని మనమందరం కూడా గౌరవించటం మన బాధ్యత అని ప్రభు మనందరికీ కూడా తెలియజేస్తున్నారు. ఈ యొక్క ఆరాధన సమయంలో ఆ దివ్య సప్రసాద నాథుడు మనలందరినీ కూడా ఎంతగానో గొప్పగా దీవిస్తూ ఆశీర్వదిస్తున్నందులకు వ్యక్తిగతంగా మనమందరం కూడా ఆ ప్రభువునికి నమస్కరిస్తూ వందనాలు తెలియజేస్తూ, ప్రత్యేక విధముగా దివ్య సప్రసాద నాథుడు ఏ విధముగా అయితే ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా 40 సంవత్సరాల పాటు వారిని కాచి కాపాడాడు. వారి ఆహారం లేనప్పుడు వారికి మన్నా భోజనం ద్వారా వారందరినీ కూడా సంతృప్తిపరిచి ఉన్నారు. ఈరోజు మనం విశ్వాసులైనటువంటి మనమందరం కూడా ఆ దివ్య సప్రసాదనాథుడు మనల్ని కూడా ఆయురారోగ్యములతో శాంతి సమాధానంతో
ఎల్లప్పుడూ కూడా ఆయన యొక్క సంరక్షణలో మనం నూరంతలుగా ఆ ప్రభు దేవునితో నింపబడాలని ప్రత్యేక విధముగా మన ఈ యొక్క ఆరాధన సమయంలో మన యొక్క విచారణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విశ్వాసులను, గురువులను, కన్యాస్త్రీలుగా తర్పీదు పొందబోతున్నటువంటి బిడ్డలను, ఇంకా చదువుతున్నటువంటి బాలబాలికలను, విద్యార్థులను అందరినీ కూడా ఆ ప్రభు సన్నిధానంలో ఉంచుతూ మనమందరము ఆ ప్రభువుని ప్రార్థన చేస్తూ ఎల్లప్పుడూ కూడా మనము ప్రభువుకు అంటి పెట్టుకునేటువంటి బిడ్డలుగా ఆ దేవుడు దీవించాలని మనమందరం కూడా ఆ ప్రభుని ప్రార్థన చేద్దాం. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, యేసువా మహిమ, యేసువా ఘనత, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, తండ్రి మహిమ, పవిత్రాత్మ దేవా వందనం, పవిత్రాత్మ దేవా ఆరాధన, పవిత్రాత్మ దేవా మహిమ, పవిత్రాత్మ దేవా స్తోత్రం, త్రిత్వైక దేవా వందనం, త్రిత్వైక దేవా ఆరాధన, త్రిత్వైక దేవా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సమయంలో దివ్య సప్రసాదనాథుడు పలు సందర్భాల్లో చెప్తున్నాను, నేను పవిత్రుడను, నన్ను విశ్వసించే వారు కూడా పవిత్రంగా ఉండాలని ప్రభు చెప్తున్నాడు. ఈ సమయంలో మన మాటల ద్వారా, మన చూపుల ద్వారా, మన శరీరము ద్వారా, మన కనుల ద్వారా, మన చేతుల ద్వారా మనకు తెలియకుండానే ఎన్నో తప్పిదాలు చేస్తున్నాం. ఆ ప్రభువుని మనము పలు సందర్భాల్లో సరైనటువంటి గౌరవాన్ని ఇవ్వలేకపోతున్నాం. సప్రసాదం పట్ల మన భక్తి భావాలు కొన్నిసార్లు సన్నగిల్లిపోతున్నాయి. దివ్య సప్రసాదనాథుడు, ఆ దివ్య సప్రసాదంలో జీవము గల దేవుడు ఉన్నాడనేటువంటి ఆ యొక్క బలమైనటువంటి విశ్వాసాన్ని మనం కొన్నిసార్లు అనుమానపడుతూ మన విశ్వాసం సన్నగిల్లేలా మనము పోయినటువంటి సమయ సందర్భాలు మనకు తెలియకుండానే ఉంటున్నాయి. ఈ సమయంలో తెలుసో తెలియక చేసినటువంటి ఆ దోషములను ప్రభు మన్నించమని మనమందరం కూడా ఒక పశ్చాత్తాప గీతాన్ని ఆలపించుదాము. శ్రీయా
1208వ సంవత్సరం అది. బెల్జియం దేశంలోని సిస్టర్ జూలియా, ఆమెకు ప్రభువు దర్శనమిస్తున్నాడు. ఆ దర్శనంలో ఆ సిస్టర్ గారు ఒక నిండు చంద్రుణ్ణి చూడగలుగుతుంది. ఆ నిండు చంద్రుడిలో ఒక నల్లటి మచ్చ ఉండటము ఆమె చూస్తుంది. ఏమిటి ఈ దర్శనం యొక్క అంతరార్థమని ఆమె ప్రార్థనలో ధ్యానం చేసినప్పుడు దేవుడు ఆమెకు బయలుపరిచినటువంటి సత్యం ఏమిటంటే, దివ్య సప్రసాదనాథుని పట్ల మీరు గౌరవము సన్నగిల్లిపోతుంది. ఆ దివ్య సప్రసాదనాథుని మీరు గౌరవించట్లేదు. అందుకే ప్రభువు ఎంతో చింతిస్తున్నట్టుగా ఆ అందమైనటువంటి ఆ దివ్య సప్రసాదంలో, అంటే ఆ చంద్రుడిలో ఒక నల్లటి మచ్చ, అంటే మనందరి పాపములు, మనందరి యొక్క ఆ ప్రభువు పట్ల చూపినటువంటి అశ్రద్ధను బట్టి దేవుడు చింతిస్తున్నాడని ప్రభువు ఆ విధముగా ఆమెకు తెలియపరచడం జరిగింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆనాటి నుండి మనమందరం కూడా దివ్య సప్రసాదనాథుని గౌరవించాలని ఆనాటి పోపు గారు ఆదేశించడంతో ఈ యొక్క ప్రభు యొక్క శరీర రక్తాల పండుగను మనమందరం కూడా కొనియాడుతూ, తద్వారా మనమందరం కూడా ఆ దివ్య సప్రసాదనాథుని మనము గౌరవించడం మన బాధ్యతగా మనమందరం కూడా ప్రతి సంవత్సరము ఈ విధముగా ఆరాధనను మనము కొనియాడుతున్నాం. యావత్ స్త్రీ సభ మొత్తము కూడా ఈ రోజున ఈ యొక్క ఆరాధనలో పాల్గొంటూ అనేకమైనటువంటి విన్నపాలను ఆ ప్రభు ముందుంచుతూ ప్రార్థన చేయడం జరుగుతుంది. ప్రత్యేక విధముగా పునీత మదర్ తెరేసా గారు చెప్తారు, ఒకానొక సందర్భంలో దివ్య సప్రసాదం గురించి, బీద పేదలకు సేవ చేయుటకు కావలసిన శక్తి దివ్య సప్రసాదం ద్వారానే, దివ్య సప్రసాద ఆరాధన ద్వారానే నేను పొందుకోగలుగుతున్నాను అని. ఈరోజు మనం చేసేటువంటి ప్రతి ఒక్క పనిని ఆ ప్రభువుకు, ఆ దివ్య సప్రసాదనాథునికి మనము అప్పచెప్పినట్లయితే ఆ దేవుడు ఎల్లప్పుడూ కూడా మనకు శక్తిని, ధైర్యాన్ని, బలాన్ని ఇస్తూ మన యొక్క ఆ పనులన్నిటిని కూడా విజయవంతం చేస్తున్నాడు అనేటువంటి దానిని పునీత మదర్ తెరేసా గారు సుస్పష్టం చేస్తున్నారు. ఈ సమయంలో మనమందరం కూడా ఆ దివ్య సప్రసాదనాథుని ఆరాధిస్తూ ప్రత్యేక విధంగా మన సంఘంలో ఉన్నటువంటి విన్నపాల కోసము, మన మనసులో దాగి ఉన్నటువంటి ఉద్దేశాల కోసము ఆ ప్రభువుని మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల ప్రభువా, మీరు వాక్యంలో మాకు అభయమిస్తున్నారు. ఎవరేని నా శరీరంను భుజించిన తప్ప పరలోక రాజ్యంలో ఎవ్వరు కూడా ప్రవేశించరని మీరు అభయమిస్తున్నారు ప్రభువా. మేము ఎన్నోసార్లు ఈ యొక్క దివ్య సప్రసాదాన్ని మేము స్వీకరిస్తున్నాము. కొన్నిసార్లు మేము అశ్రద్ధతో మేము స్వీకరించినటువంటి ఆ సమయ సందర్భాలు ఉన్నాయి. మమ్మల్ని అందరినీ కూడా క్షమిస్తూ మీ పట్ల మాకు అమితమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండేలా మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని ప్రభువా, మేము ఎల్లప్పుడూ కూడా మీ యొక్క సంరక్షణలో నూరంతలుగా జీవించడానికి కావలసినటువంటి అర్హతను, అనుగ్రహాలను ఇక్కడ చేరిన మా అందరికీ కూడా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, మీరు వాక్యంలో మాకు అభయమిస్తున్నారు. భారం చేయాల్సి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని అభయమిచ్చారు ప్రభువా. ఈ సమయంలో ఇక్కడ చేరినటువంటి పెద్దలు, చిన్నారి బిడ్డలు, యువతి యువకులు, కన్యాస్త్రీలు, గృహస్థ క్రైస్తవులు, తర్పీదు పొందుతున్నటువంటి వారు, చదువుతున్నటువంటి వారు అనేకమైనటువంటి అవసరాలతో మీ ముందు ఉన్నారు అయ్యా. వారి వారి అవసరతలలో మీరు తోడుగా ఉండండి. ఎవరికైతే జ్ఞానము, మీ యొక్క జ్ఞానం అవసరం ఉందో వారికి జ్ఞానాన్ని ప్రసాదించండి. చదువుతున్నటువంటి వారికి మంచి జ్ఞానాన్ని ప్రసాదిస్తూ తద్వారా వారు నూరంతలుగా మీ యొక్క ప్రేమలో, మీ యొక్క సేవలో
సకాలంలో వారు మంచి ఉద్యోగాలను తెచ్చుకొని మీకు సాక్షులుగా జీవించడానికి కావలసినటువంటి విధముగా వారిని దీవించండి. గృహస్థ క్రైస్తవులను, భార్యాభర్తలను ప్రభువా, వారికి ఎల్లప్పుడూ సఖ్యతను, సమాధానాన్ని దయచేస్తూ ఒకరి పట్ల ఒకరు అన్యోన్య ప్రేమను కలిగి, సహనాన్ని కలిగి, ఒకరొకరు అర్థం చేసుకొని జీవించేటువంటి భాగ్యాన్ని భార్యాభర్తలకు దయచేయండి. కుటుంబంలో ఎన్నో కష్టాలు, బాధలు, ఇబ్బందులు ఉండగా ప్రభువా, వాటినన్నింటిని కూడా ఎదుర్కొనగలిగే శక్తిని, మరి ముఖ్యంగా ప్రభువా, ఆ కుటుంబాన్ని, పిల్లలని మీ చెంతకు నడిపించేటువంటి తల్లిదండ్రులుగా, ఆదర్శవంతమైనటువంటి తల్లిదండ్రులుగా వారిని తీర్చిదిద్దామని మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, మీ యొక్క తర్ఫీదును పొందుతూ మీకు సేవ చేయాలని కన్యాశ్రీలుగా ఇక్కడ చేరినటువంటి వారిని, తర్ఫీదు పొందుతున్నటువంటి వారిని ప్రత్యేక విధంగా మీకు సమర్పిస్తున్నాం. ప్రభువా, వారి పిలుపును అర్థం చేసుకొని వారు మీకు సేవ చేయటంలో వారిలో ఉన్నటువంటి బలహీనతలను చూడకుండా వారి ప్రార్థనను, వారి విశ్వాసాన్ని, వారి మంచి కార్యాలను బట్టి వారి కుటుంబాలను దీవించండి. వారిని మీ యొక్క పనిలో వారిని భాగస్థులను చేయమని, అదేవిధంగా ప్రభువా, ఎవరెవరైతే అనారోగ్యంతో, వ్యాధి బాధలతో ఆసుపత్రులలో ఉన్నారో వారందరి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, ఎవరెవరైతే మా యొక్క ప్రార్థన సహాయాన్ని అడిగి ఉన్నారో వారి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, మీరు మా యొక్క హృదయ అంతరంగాలను ఎరిగినటువంటి ప్రభువుని మేము గుర్తిస్తున్నాం. ప్రభువా, ఈ సమయంలో మమ్మల్ని అందరికీ కూడా మా మనసులో దాగున్నటువంటి ఉద్దేశాలన్నింటినీ కూడా గుర్తిస్తూ ఆశీర్వదించమని ఈ మా మనుడిని మన ఆదురైనటువంటి యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఈ సమయంలో పాట పాడుతుండగా ఆ దివ్య సప్రసాదనాథుని యొక్క ఆశీర్వాదముల కొరకు గురువు మీ మధ్యలోకి సెంటర్లో నిలబడి ఉంటారు. మీరందరూ కూడా ఆశీర్వాదాలను ప్రత్యేకంగా దివ్య సప్రసాదం స్వీకరిస్తున్నటువంటి ఆ క్రమంలో వచ్చి ఆ ప్రభు యొక్క దీవెనలను స్వీకరించగలరు. చంద్రుని కంటే చంద్రని వాడవు, సూర్యుని కంటే కాంతివంతుడవు, చంద్రుని కంటే చల్లని వాడవు, హృదయమును ఎరిగిన దిశదేవుడవు, హృదయమును ఎరిగిన దిశదేవుడవు, హృదయమునందు నివసించువాడవు, హృదయమునందు నివసించువాడవు, చూసేవాడవు నీవేనయ్యా, మమ్ము కాచేవాడవు నీవేనయ్యా, చూసేవాడవు నీవేనయ్యా, మమ్ము కాచేవాడవు నీవేనయ్యా, లోకుల కంటే శక్తివంతుడవు, లోకాలలీలే రాజాది రాజువు, లోకుల కంటే శక్తివంతుడవు, లోకాలలీలే రాజాది రాజువు, భారమును మోసిన బలవంతుడవు, భారమును మోసిన బలవంతుడవు, అంకలను తీర్చే ఐశ్వర్యవంతుడవు, అంకలను తీర్చే ఐశ్వర్యవంతుడవు, చూసేవాడవు
నీవేనయ్యా మమ్ము కాచి వాడవు నీవేనయ్యా చూసే వాడవు నీవేనయ్యా మమ్ము కాచి వాడవు నీవేనయ్యా చిరకాల స్నేహితుడా నా హృదయాల సంగీతుడా చిరకాల స్నేహితుడా నా హృదయాల సంగీతుడా వార్తలు నీవయ్యా నీ స్నేహం చాలయ్యా నా నీడ నీవయ్యా ప్రియ ప్రభువా యేసయ్యా చిరకాల స్నేహం ఇది నా స్నేహం చిరకాల స్నేహం ఇది నా స్నేహం చిరకాల స్నేహితుడా నా హృదయాల సంగీతుడా చిరకాల స్నేహితుడా నా హృదయాల సంగీతుడా నిజమైనది విడవనిది ప్రేమించు నీ స్నేహం Be
పరలోకము నుండి మీ ప్రజలకు దేవాహారం అనిచేతేరి ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత ద్రవ్యానుమానం ద్వారా మీ పాటల జ్ఞాపక చిహ్నము మా కోసంగా చిత్తగించితరి. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితమును నిరంతరము చవి చూడను. యుగ యుగములు జీవించు పాలన చేయు ఏలిన వారా మాకు అనుగ్రహించండి. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మదేవుడు మిమ్మల్ని అందరినీ సదా ఆయురారోగ్యములతో శాంతి సమాధానంతో దీవించి కాచి కాపాడునుగాక. స్తుతింపబడునుగాక, 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 స్తుతింపబడునుగాక. స్తుతింపబడునుగాక, 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 స్తుతింపబడునుగాక.